విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అంటే సాఫ్ట్వేర్ అంటే మీరు ఏదో ఎక్స్పీరియన్స్ పర్సన్ కూడా అదే పెద్ద ఆమె చాలా చూసే ఉన్నారు కదా, యంగ్ ఏజ్లో ఇంత పెద్ద బాధ్యత ఫస్ట్ స్వీకరించినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? కొంతమంది అంటే కొన్ని వీడియోస్ చూశాను నేను, అక్రమంగా నిర్మాణాలకు కార్పొరేటర్ హేమ గారు సపోర్ట్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. అసలు ఆ ఇష్యూ ఏంటిది మేడం? అంటే ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటిది? ఎందుకంటే ఒక సిటీలో తప్ప ఊర్లలో అసలు ఓట్లే పడలేదు. అంటే మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ గోస్ టు ద కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఏ తప్పు చేయడం వల్ల ఓడిపోయింది? సో ప్రజలకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించారు, కొంచెం కొద్దిగా డిస్టిక్లలో ఊర్లలో ఏంటంటే ఆశకు పోయింది. 2 టర్మ్స్ మీరు గెలవడం జరిగింది కదా, ఇంకా సీతాఫల్ మండీలో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోతున్నాను, ప్రజలకి సేవ చేయలేకపోతున్నా అన్న అంశం ఏమైనా ఉందా? అంటే హైడ్రా అనేది హైదరాబాద్ డెవలప్మెంట్ కోసమే చేస్తున్నానే అంటున్నారు. ఎందుకు మీరు దీన్ని ఖండిస్తున్నారు హైడ్రాని కూడా? సో డెవలప్మెంట్ అన్నప్పుడు ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా కూడా ఇప్పుడు బీఆర్ఎస్కి అదే కదండి, ఏదున్నా విమర్శించడమే కదా బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మంచి చేస్తే ఎవరు విమర్శించరు. ఇప్పుడు నువ్వు అక్కడ ఆ సరౌండింగ్స్లో ఇల్లులను తీసేస్తావు, అక్కడేమో ఇంకా వేరే కన్స్ట్రక్షన్లు చేస్తావు. అప్పుడు ఆ కన్స్ట్రక్షన్లు ఉన్నప్పుడేమో వాటర్ రావు, కానీ ఇల్లులు ఉంటే మాత్రం వాటర్ వస్తాయి. అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇప్పుడు 6 గ్యారంటీలు చేయదని మీరు కన్ఫర్మ్ చేస్తున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకే నమ్మకం లేదు. సో మేము అభివృద్ధికి అడ్డుపడట్లేదు. ప్రజలని అన్యాయంగా వాళ్ళ ఆస్తులను గుంజుకొని వాళ్ళని రోడ్ పాలు చేస్తున్నందుకు వాళ్ళకి సపోర్టివ్గా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అంటే కేసీఆర్ గారిలో రేవంత్ రెడ్డి గారిలో డిఫరెన్స్ ఏముంది? అంటే ఈయన పరిపాలించలేడా? పరిపాలించే వ్యక్తి కేసీఆర్ గారేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కంపారిజనే లేదు. ఈ బీసీ కులగణ గురించి ఏమంటారు? బీసీ కులగణన అన్నప్పుడు కేవలం ఏం క్యాస్ట్, ఏం చదువుకున్నారు, ఏం ఉద్యోగం, అవి మాత్రం తీసుకుంటే ఎంతమంది ఉంటారు, అవి మాత్రం తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మల్ని అందరినీ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు ఆయనకున్న ఇన్ఫర్మేషన్, ఆయన ఆస్తుల వివరాలు, ఆయన ఆధార్ కార్డులు, ఆయనకున్న డీటెయిల్స్ ఇచ్చిందా లేదా అనేది మాకు ఇప్పుడు దాకా క్లారిటీ లేదు. పదవి లేదు కాబట్టి అందరు గుర్తుకొస్తారా మేడం బీఆర్ఎస్ పార్టీకి? ఈ పదవి ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల పక్షాన మాట్లాడే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేసీఆర్ గారు, కేసీఆర్ గారి కింద ఉన్న నాయకత్వం మాత్రమే.